తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజేఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 198 సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గడువు పొడిగింపు లేదని బోర్డు చైర్మన్ విపి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీజేఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఏదైతే టీఎస్టీ అంటారు, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టీ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31 నుంచి 2025 వరకు అంటే ప్రారంభమైంది. డిసెంబర్ 31 తారీఖు 2025 ప్రారంభమైతే ఈ ఆన్లైన్ దరఖాస్తులకు జనవరి 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటి వరకే వేలాది మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన వారు కూడా మరి త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని కూడా అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజులే సమయం ఉంది కాబట్టి మిగిలిన వారు ఏవైతే అప్లై చేయకుండా ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవాలని కోరుతున్నారు. వచ్చే వారం సంక్రాంతి పండుగ సెలవులు ఉండడంతో సర్టిఫికెట్లు పొందడంలో జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దరఖాస్తు గడువు పొడిగించే ప్రసక్తే లేదని కూడా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఏదైతే సర్వర్లపై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ఆఖరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా సూచిస్తున్నారు. మొత్తం ఖాళీలు చూసినట్లయితే ఇక్కడ 198 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, అదేవిధంగా ధృవపత్రాల పరిశీలన, ఈ యొక్క రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. దాని ఆధారంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నియామకాన్ని పారదర్శకంగా చేపట్టబోతుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తుల్ని సమర్పించుకోవచ్చు. పండగ హడావిడిలో పడి ఈ అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకోవద్దని కూడా బోర్డు మరోసారి అయితే అలర్ట్ అయితే చేస్తుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి 84 పోస్టులు ఖాళీగా ఉంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టీకి సంబంధించి 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు అర్హత గనక మనం పరిశీలించినట్లయితే గనక ఆయా పోస్టులకు అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిప్లొమా లేదా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి చూసినట్లయితే 2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఈఎస్ఎం అభ్యర్థులకు అదనంగా 3 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక ఈ దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే కనుక ఏదైతే అధికారిక వెబ్సైట్ http అదేవిధంగా www.tgprb.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక ఫీజు గురించి మనం ఒకసారి ప్రస్తావిస్తే దరఖాస్తు ఫీజు 800 ఎస్టీ, ఎస్సీలకు అభ్యర్థులకు సంబంధించి ఉంటే ఇక మిగతా వారికి అయితే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా దరఖాస్తు ప్రారంభ తేదీ ఇప్పటికే డిసెంబర్ 30వ తారీఖు అంటే పోయిన నెలలోనే ప్రారంభమైంది. అదేవిధంగా చివరి తేదీ చూసినట్లయితే కనుక జనవరి 20 వరకే ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ త్వరితగతిన దరఖాస్తు చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు.